ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సక్సెస్ కోసం దిశానిర్దేశం చేశారు. ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ప్రారంభోత్సవం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై, జిల్లా తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇక ఇదే సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ప్రగతి భవన్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ మొట్టమొదటి సభ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పేరుతో చేపట్టబోయే ఈ కార్యక్రమానికి నలుగురు ముఖ్య అతిథులను కూడా పిలవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి సిపిఎం నేత విజయన్తో పాటు మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కూడా ఈ సభకు పిలవాలని చెప్పి, దాంతోపాటు అటు ఏపీలో నియమితులైన ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్తో పాటు ఇంకా పలువురు ప్రముఖులను కూడా ఈ సభకు పిలవాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే ఢిల్లీలో జాతీయ స్థాయిలో జాతీయ పార్టీకి ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో పెట్టాల్సిన సభను ఖమ్మానికి ఎందుకు మారుతుందని చెప్పి ఒకసారి విశ్లేషిస్తే మాత్రం ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఖమ్మంలో పెట్టిన సభ ఇప్పటికే సక్సెస్ అయింది. దాని నేపథ్యంలో సిపిఎం పార్టీ నిర్వహించిన సభ కూడా సక్సెస్ అయిపోయింది. దాంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ఇప్పటికే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమైంది. అక్కడ ఆమె తన కార్యాలయానికి కూడా భూమి శంకుస్థాపన పూజ కార్యక్రమం కూడా చేసింది. ఇట్లా ఖమ్మం జిల్లా పైన ఇటు టీడీపీ, సిపిఎంతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా షర్మిల కూడా కేంద్రీకరించిన నేపథ్యంలో అసలు గులాబీ పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో విస్తృతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో తమ పునాదులు దెబ్బతినకుండా చూసేందుకే ఈ నెల 18వ తేదీన భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుందని తెలుస్తూ ఉంది. మరొక పరిణామం, మాజీ ఎంపీ, సీనియర్ నేత, బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రామ్ చెప్పి బీజేపీకి పోయేందుకు సిద్ధమవుతా ఉన్నారు. బీజేపీ కూడా భవిష్యత్తులో తన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తన అనుచరులందరితో కూడా రాయబారాలు జరుపుతూ ఉన్నారు. దాంతోపాటు భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేదా జేపీ నడ్డాను తీసుకొచ్చి ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టేందుకు సిద్ధమైంది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ సభ పెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఒక్కసారిగా ఖమ్మం జిల్లాపై కన్నేయడం జరిగింది. ఈ సభతో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ చేపట్టబోయే కార్యక్రమాలు, ఎజెండా ఏంటనే విషయాలు కూడా ప్రస్తావిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. జిల్లాకు చెందిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభను జయప్రదం చేసేదానిలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించొద్దని చెప్పి దిశానిర్దేశం చేయనున్నారు. ఏర్పాట్లను, స్టేజీ